పర్వదినం ఈ రోజు ఆదివారం, మళ్ళీ వచ్చే ఆదివారమే శ్రీరామ నవమి. కాబట్టి అలాంటి చక్కని విశ్వావసు నామ సంవత్సరంలో కందాయ ఫలాలు అంటే 3 నెంబర్లు ఉంటాయి. మొదటి నెంబరు మొదటి 4 మాసాల ఫలితం, రెండవ నెంబరు మళ్ళీ 4 నుంచి 8 మాసాల వరకు ఉండే ఫలితం, మూడవ నెంబరు 8 నుంచి 12 మాసాల వరకు ఉండే ఫలితాన్ని మనకి తెలియజేస్తాయి. అలాంటి కందాయ ఫలాల్లో నక్షత్రాన్ని బట్టి కందాయ ఫలాలు చెబుతారు. అందుకని అశ్వని నక్షత్రం మొదటి కందాయ ఫలం 3, రెండవ కందాయ ఫలం 0, మూడవ కందాయ ఫలం 4. భరణి నక్షత్రం 6, 1, 1, కృత్తిక 1, 2, 3, రోహిణి నక్షత్రం 4, 0, 0, మృగశిర నక్షత్రం 7, 1, 2, ఆరుద్ర నక్షత్రం 2, 2, 4 అంటూ క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి ఈ రోజు నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభించబడినటువంటి తరుణంలో స్వామివారి సమక్షంలో ఇప్పటి వరకు మహాగణపతి పూజ, అష్టదిక్పాలకులు, అలాగే పంచాంగ అధిదేవతలైనటువంటి మహాలక్ష్మి, మహాసరస్వతి ఇత్యాది దేవతలందరినీ కూడా మంత్రపూర్వకంగా ఆయా దేవతల్ని ఆవాహన చేసి పూజించారు. ఇక పంచాంగ శ్రవణాన్ని మనం శ్రవణం చేయబోయే సమయంలో దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. మన సాంప్రదాయమే వేద సాంప్రదాయం. అందుకనే దీన్ని వైదిక సాంప్రదాయము అన్నారు. అంటే భగవంతుని వేదముల ద్వారా తెలుసుకుని వేదములలో ఏ విధంగా భగవంతుని పూజించాలో, ఏ విధంగా అర్చించాలో మనకి వేదముల ద్వారానే తెలియబడింది. అలాంటి వైదిక సంస్కృతిలో ఆవిర్భవించినటువంటి మనందరం కూడా వేద సంస్కృతికి చెందినవాడు. అందుకనే ఈ దివ్యమైనటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆలయ ఆస్థాన పండితుడు చక్కని వేద స్వస్తిని అందిస్తారు. ఆ వేద స్వస్తిని మీరందరూ కూడా శ్రవణానంద